రే పేరుని జగన్ పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఏంట్రా వీడియోలు ఏంట్రా అన్నీ మార్ఫింగ్ వీడియోలు కటింగ్ కటింగ్ కట్ 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 కట్. ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ పూర్తిగా అయితే కరెక్ట్గా అర్థం వస్తుంది. ఆ సెంటెన్స్ మొత్తం కొట్టేసి ఒక చిన్న పాయింట్, ఒక పాయింట్, రెండు పాయింట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ చూసారు ఇట్లా మాడుతున్నాడు అట్లా మాడుతున్నాడని ఎన్నిసార్లు ఇట్లా అబద్ధాలు ప్రచారాలు చేస్తారు. ఇలాగ ప్రచారాలు చేసే కదా 19 నుంచి పవన్ కళ్యాణ్ గారికి మీరు దూరం అయ్యారు, ప్రజలకు దూరం అయ్యారు. మీకు 150 సీట్లు ఇచ్చారు 2019లో, 2024 11 ఎందుకు వచ్చారు? ఇలా ప్రచారాలు చేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే ప్రజలు చీచీ కొడుతున్నా మీకు సిగ్గు శరాలు లేవు. ప్రజలు చీచీ అని సిగ్గు లేదని మీకు పిచ్చి ఎదవలని చెప్పి మిమ్మల్ని చీ కొట్టినా మీకు సిగ్గు శరాలు లేవు. చీచీ అంటున్నా కూడా మీకు జ్ఞానం కలగటం లేదు. నీకు గానీ, మీ జగన్‌కి గానీ, మీ సాక్షి టీవీ గానీ, సాక్షి పేపర్‌కి గానీ ఆత్మసాక్షులు ఉండదని, ఆత్మసాక్షి లేదని మరొక్కసారి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద సుగాల్ ప్రీతి విషయంలో మీరు చేసిన దాడి తెలిసిపోతుంది. ఎవరికైనా ఆత్మసాక్షి ఉంటది. కానీ జగన్‌కి, నీకు, సాక్షి టీవీకి, సాక్షి పేపర్‌కి ఉండవు. మీరన్నీ అబద్ధాలే. మీరు అబద్ధాల్లో పుడతారు, అబద్ధాల్లో బతుకుతారు. మీ అబద్ధాలని ప్రజలు నమ్మించాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు. అయినా కూడా ప్రయత్నం చేస్తారు. అది మీ యొక్క బుద్ధి, నేచర్ అది. దానికి ఎవరు మార్చలేరు. ఒరేయ్ పేర్ని పెంపుడు కుక్క, జగన్ చెప్పులు నాకే పేర్ని నాని. మీ జగన్ అంత నిజాయితీగా ఉంటే సుగాలి పార్వతి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిసింది? పవన్ కళ్యాణ్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కర్నూలులో కొంతమంది నాయకులు ఒక ₹1 కోటి ఇస్తాము, ఈ కేసు మాఫీ చేసుకోమని చెప్పి బలవంతం చేస్తున్నారని ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏడ్చింది? ఆ వీడియో క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. అది కూడా చూపెడతాం. ఒరేయ్ పేర్ని నువ్వేం తొందరపడమాకు, అన్నీ బయటకొస్తాయి. నువ్వెట్లా చూపించగలవో నువ్వేమో హాఫ్ హాఫ్ చూపించావు. మేము అట్లా హాఫ్ హాఫ్‌లు చూపించాం. ఫుల్‌గా చూపిస్తాం. ఫుల్ క్లారిటీ తోటి అంతా మొత్తం సెంటెన్స్ మొత్తం చూపిస్తాం. ఆమె ఏం మాట్లాడిందనేది. అర్థమైందా పేర్ని? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిసింది? పవన్ కళ్యాణ్ కలిసి ఎందుకు ఏడ్చింది? జగన్ అంత నీతి గల న్యాయం చేస్తే ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ దగ్గరికి? దీనికి సమాధానం చెప్పాలి పేర్ని నువ్వు. చెప్పి అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ మీద వీడియో చేయొచ్చు, తప్పులేదు. నీతి జాతి లేకుండా ఏంట్రా పనిది? పాపం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మీద న్యాయం చేయాలి సుగాలి ప్రీతికి అని చెప్పి 2, 3 సందర్భాల్లో చెబితే పట్టించుకోకపోతే కదా పవన్ కళ్యాణ్ కర్నూలులో మీటింగు, భారీ ర్యాలీ సభ పెడతానని ప్రకటిస్తే కదా అప్పటికప్పుడు కర్నూలు ఎస్పీ గారు ప్రకటించారు కేసు సిబిఐకి ఇస్తానే. అక్కడ జనాలు చూసే కదా జగన్మోహన్ రెడ్డి భయపడి ఆ ఎస్పీతో ప్రకటించాడు సిబిఐ కేసు కేసు సిబిఐకి ఇచ్చామని చెప్పి, దర్యాప్తుకి ఇచ్చామని చెప్పి. ఇది వాస్తవం కాదా? 2,00,000 మంది వచ్చారు అక్కడ కర్నూలు పట్టణానికి. ప్రజలతో పట్టణం అంతా జనసంద్రం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు తమ స్వచ్ఛందంగా తమ డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ వచ్చారు. ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ పిలుపుతో సుగాలి ప్రీతి కోసం వచ్చారు అందరూను. వచ్చి ముక్త కంఠంతో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి, సిబిఐకి ఇవ్వాలని ముక్త కంఠంతో ఏమంటారు జేజేలు పలికారు. సుగాలి ప్రీతి కోసం స్లోగన్స్ ఇచ్చారు. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అంతా? మీ జగన్మోహన్ అంత గొప్పోడు, నీతి గలవాడు, దేవుడు బిడ్డ అనుకుందాం నువ్వు అన్నట్టు. కానీ అవన్నీ జరగలేదు కదా, అన్నీ జరగకపోతే కదా. పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాతే కదా, భారీ ర్యాలీ మీటింగ్ పెట్టిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి కర్నూలు వచ్చినప్పుడు సుగాలి ప్రీతిని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. సుగాలి ప్రీతి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో అక్కడికి సుగాలి ప్రీతిని పిలిపించుకొని, అమ్మ నీకు న్యాయం చేస్తాను, మీరు ఎటువంటి వర్రీ కావాల్సిన పని లేదు, మీరు ఇట్లా ధర్నాలు ఏం చేయాల్సిన పని నేను చేస్తానని చెప్పి ఒక 5 నెలలకు, 6 నెలలకు 5 ఎకరాల పొలం, 5 సెంట్లు స్థలం, భర్త ఉద్యోగం ఇచ్చాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? పవన్ కళ్యాణ్ చేసిన ఒత్తిడి వల్ల కాదా? ఇది న్యాయం కాదా? చెప్పరా పేర్ని?
ఇంత చేస్తే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కదా మీరు భయపడి ఆ అమ్మాయికి అంత న్యాయం చేసింది. అమ్మాయి తప్పు లేదు. ఆ అమ్మాయి తప్పుడుగా అడ్డంగా తిరిగిపోయి మీకు సపోర్ట్ చేస్తూ ఆ! జగన్మోహన్ రెడ్డి అంతా చేశాడు. నాకు పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. నిజమే. చేయలేదు ఆవిడకి. పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. అందుకే పవన్ కళ్యాణ్ దగ్గరికొచ్చింది. పవన్ కళ్యాణ్ ఏడ్చింది. అన్ని వీడియోలున్నాయి కదా! ఆమేమేమి మాట్లాడిందో అన్నీ ఉంటాయి కదా! అయన్నీ అబద్ధాలు కాదుగా మారిపోవు కదా! మరి ఎందుకంత? అంటే సుగాలి పార్వతికి, సుగాలి ప్రీతి తన సొంత కూతురు కన్నా కూడా డబ్బులే ముఖ్యం ఆవిడకి తెలిసిపోయిందిప్పుడు. ఆ డబ్బుల కోసమే అప్పుడొచ్చేసా జగన్మోహన్ రెడ్డి ఇస్తే రూ. 1,00,00,000 సరిపోక ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ కోసం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఆ డిమాండ్ ప్రకారమే ఆమెకు 5 ఎకరాలు ఇచ్చారు. 5 సెంట్లు స్థలం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చారు. ఇంకా కావాలి ఆళ్ళకి. అంటే కూతుర్ని అడ్డుపెట్టి సంపాదించుకునే ఆ యొక్క ఇంత నీతి లేకుండా తయారైపోయిన ఆ సుగాలి పార్వతి గారికి మీరు వత్తాసు పలుకుతారు. అన్నీ మార్ఫింగ్ వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ జేస్తారు. ఏమిరా పేర్ని నాని మీరెంత బుద్ధి తక్కువ వాళ్ళురా అసలకి. ఛీ! 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 ఒక్కటి మాత్రం నిజం. పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో మీటింగ్ పెట్టిన తర్వాతే కదా! సుగాలి ప్రీతి కథ నడిచింది. ఈ నిజం ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు కానీ, జగన్‌కి, నీకు, సుగాలి పార్వతికి తప్ప అందరికీ తెలిసిందిది. పవన్ కళ్యాణ్ వల్ల ఈ కథంతా నడిచిందని. మాటల్లో నిజం ఉండాలి. అబద్ధాలు కాదు నిజం ఉండాలి. అంతేగాని అబద్ధాలతో మీ సాక్షి టీవీ ద్వారా ప్రజలను మోసం చేయలేరు ఎల్లగాలం మోసగించబడరు ప్రజలు కూడాను. మీరు గ్రహించే మీకు 2024 బుద్ధి చెప్పారు. 11 సీట్లు పరిమితం చేశారు. మీరు ఇలాగే అబద్ధాలను ప్రచారం చేస్తే రేపు 2029 జరిగే ఎన్నికల్లో మీకు 1 గాని, 0 గాని సీట్లకు పరిమితం అవుతారని ప్రజలు భావిస్తున్నారని పేర్ని నీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం సత్యం. మీలాంటి విశ్వాసం గల కుక్కలు చక్కగా జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఆయన చెప్పులు నాకుతూ బతకండి తప్పులేదు. కానీ ఇలా పవన్ కళ్యాణ్ మీద అన్యాయంగా అక్రమ వీడియోలు చేయమాకండి. మీకు ఇష్టమైన పని మీరు చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. మీకు మీకు ఏదైతే ఇష్టమో అది చేసుకోండి. అంతేగాని ఇట్లా తప్పుడు వీడియోలు ప్రచారం చేసి, తప్పుడు సెంటెన్స్‌లు, తప్పుడు అర్థాలు, తప్పుడు మాటలు పెట్టేసి, ఏదేదో చేసేసి, పొంతం లేకుండా పవన్ కళ్యాణ్‌ని బదనాం చేయాలని చూస్తే, మీరే బదనాం అవుతారు. 10 రెట్లు బదనాం అవుతారని తెలుసుకోమని చెబుతూ పేర్నానికి స్పష్టంగా చెప్తున్నాను. ఖబర్దార్ జాగ్రత్త. మీకు మీ యొక్క తప్పుడు ప్రచారాలకి ప్రజలకి తెలిసిపోయింది. మీ ప్రజల్ని మీరు నా మాటలు నమ్మరని మీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన. జై హింద్.